తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పర్వాలేదే, ఈ సాయంకాలం దాకా నీరెక్కితే రేపు నాటేయచ్చు. వేరే ఎక్కడరా? అడుగు బాబు, అడ్డు దగ్గర ఉన్నాడు. వేరయా అయితే రాత్రి తెల్లారులు అడ్డి దగ్గర కాపలా ఉన్నాం అనమాట. సర్లే, ఇంటికి వెళ్ళి ఆనందిండ్రా. పిల్లోని ఈడికే పోదేమన్నానయ్యా. ఎందుకని? దిగోశాల రైతులంతా ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారు. ఏం గొడవ జరుగుతుందో ఏందో అని. వాళ్ళ ముఖం వాళ్ళేం చేస్తారులే. నేను ఇక్కడ ఉంటా గానీ నువ్వు వెళ్ళి ఆనందిండ్రా పో. సర్లే. అడుగో వచ్చాడు జగన్నాథ్. పదనే ఐసా పైసా నేర్చుకుందాం. పోదునాయా? పొద్దున్నే తినేసాను. అయితే మళ్ళీ మొత్తింది కనుకోక. ఏం జగన్నాథం బాబు, చాలకి నీళ్ళకి మేము చూస్తుంటే కాలువ కట్టి వేస్తావా? ఎంత మోతుబర్లు అయితే మాత్రం ఇంత అన్నాయమా? సాయంకాలం విడిచిపెడతాం లేవయ్యా. ఆహా, నువ్వు విడిచిపెట్టేదాకా గుడ్లు అప్పు చెప్పి చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావే? ఏం చేస్తావా? నరకండి అట్టి. చిట్టి బాబు మీ అమ్మ వీరయ్య మా అన్న వీరయ్య చచ్చిపోయాడమ్మా. చచ్చిపోయాడా? అవునమ్మా, నీటి తగాదాల్లో కామందరు కాపాడపోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఊరుకోమ్మ, పిల్లల ముఖం చూసేనా నువ్వు గుండె రాయి చేసుకోవాలి. నువ్వే ఇలా ఉంటే పిల్లలు ఏమైపోతారు చెప్పు. మా వదిన ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు బాబు. అవునమ్మా, భగవంతుడా ఇల్లాలకి చాలా అన్యాయం చేశాడు. ఆ దెబ్బలు నాకు తగిలి నేను పోయిన. బాబు అంత మాట అనకండి బాబు. మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మిమ్మల్ని కాపాడాడు. నన్ను కాపాడి తను బలైపోయాడు. వేరే నాకు పాలేరు కాదు మంకాళి, తమ్ముళ్ళంటే. చూడమ్మా, నీకు పిల్లలకు ఏం భయం లేదు. మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. పిల్లలకు చదువులు నేను చెప్పిస్తానమ్మా. బాబు పెద్ద కర్మ అయిపోగానే వీళ్ళని మా ఊరు తీసుకెళ్ళిపోతాను. నా దగ్గరే పడి ఉంటారు. అలాగే మహంకాళి, ఇది ఈ డబ్బు నీ దగ్గర పెట్టు. ఖర్చులకి వాటికి అవసరం వస్తుంది. ఆవిడ కాస్త ధైర్యం చెప్పమ్మా. అలాగే అయ్యగారు, పెద్దయ్య గారు వస్తున్నారండి. ఏమిటన్నయ్య అనుకోకుండా వచ్చావు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే అక్కడ చూస్తూ కూర్చోమంటావా? కరణం గారు కోర్టు దగ్గర కనిపించి చెప్పారు, మన కుప్పలు ఎవరు తగలబెట్టేట్టుగా. అవునన్నయ్య, మొన్న కూనే కేసులో నువ్వు గట్టిగా వాదించి వాళ్ళకి శిక్షలు వేయించావు కదా, అప్పటి నుంచి వాళ్ళు మన మీద కక్ష కట్టారు. చచ్చ ఈ పల్లెటూళ్ళు రాను రాను మరీ అధ్వానంగా తయారవుతున్నాయి. పార్టీలు, కక్షలు, కూనీలు. తమ్ముడు, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. తక్షణం పట్నం వచ్చాయి. ఎలాగన్నయ్య, ఇక్కడ ఈ భూమి పుట్ర అమ్మేద్దాం, ఆ డబ్బు బిజినెస్ లో పెడదాం. నీ బిడ్డ చంద్రం తల్లి లేనివాడు, అందరం కలిసే ఉండొచ్చు. దండాలు బాబు, దండాలు. రామారా. పాపం నీ భర్త అన్యాయంగా చచ్చిపోయాడు. చిత్తం బాబు, అమ్మాయి దూరం అలా నీ ముచ్చుకొచ్చేసి బిడ్డలకు తప్పకుండా సహాయం చేస్తాను. అన్నయ్య, ఆమె ఎవరనుకుంటున్నావు? ఎవరు? వేరే చెల్లెలు. ఓహో, వీరయ్య చెల్లెలా? భార్య అనుకున్నానే. నేనే రమ్మని కవర్ చేశాను అన్నయ్య. ఎందుకు? వేరే కుటుంబానికి మనం ఏదన్నా సాయం చేయాలి. అవునవును, చేయాల్సిందే. ఆ పిల్లల పేరు ఒక 5 ఎకరాల పొలం రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్నయ్య. పొలమా? మగ దిక్కులేనాడు, మేమెట్టా వ్యవసాయం చేసుకోగలం బాబు? అవునవును, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ ఇచ్చేది ఏదో సొమ్ము రూపంలో ఇస్తే వడ్డీలకు తిప్పుతూ అన్నయ్య కుటుంబాన్ని కాపాడుకుంటాం బాబు గారు. ఏ అన్నయ్య, ఎలా చేద్దామంటావు? ప్రస్తుతం వాళ్ళ పోషణకు 10,000 రొక్కం ఇద్దాం.
పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెళ్లిళ్ళు మనమే చూసుకుందాం. అలాగే. ఏమమ్మా మీ వదిన తీసుకురాలే? ఎలా వస్తుంది బాబు గారు? నిండు చూలాలు, పైగా పుట్టెడు దుఃఖంలో మునిగుంది. అవును, ఆ మాట నిజమే. చూడమ్మా, నువ్వు తప్ప వేరెవరూ దిక్కులేరా కుటుంబానికి. ఇక వాళ్ళ మంచి చెడ్డలు నువ్వే చూడాలి. చిత్తం బాబు గారు, నా కళ్ళల్లో పెట్టి కాపాడుకుంటానండి. ఇదిగో అన్నయ్య. ఇదిగో ఈ డబ్బు బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. చిత్తం బాబు గారు. వెళ్ళొస్తాను బాబు గారు. వస్తాను బాబు గారు. వదినా, ఇంత దూరం నుంచి అంత దూరం పోతే 100 రూపాయలు ఇచ్చి పంపాడా జగన్నాథం గారు. ఇంతకు నుంచి అమ్మ ఏడుస్తుంది అత్తయ్య. ఏమ్మా ఇప్పుడు ఎవరు తోడు కూడా లేదే. ఎందుకన్నా మంచిది, ఆసుపత్రికి పోదాం పద. రే సూర్యం, నువ్వు వెళ్ళో జట్టు పండిస్తా. త్వరగా పరిగెట్టు. అమ్మా ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? అయ్యో ఇదే విడ్డూరమే తల్లి, ఒక కళ్ళు మాట్లాడరు. అమ్మా మా వదిలికి ఎలా ఉందమ్మా? కాన్పు జరగడం కష్టంగా ఉందండి. ఏమిటోనమ్మా. అమ్మాయ ప్రసవించింది. బాబు ఆడా మొగ? ఆడబిడ్డే. తల్లి బిడ్డ బాగున్నారు బాబు? బిడ్డ బాగానే ఉంది కానీ బాబు తల్లి చనిపోయింది. వదిలేరా? అయ్యయ్యో, వదిలే. ఈ మందు మరో వారం వాడండి. చూడమ్మా, ఆ శవాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అయ్యో వదినా, ఎంత పని చేసావు వదినా. ఈ పాప ఇష్టపడి ఇంటికి అలా తీసుకెళ్ళను వదినా. ఏమ్మా ఓసారి ఇలా వస్తారా? ఊరుకో అమ్మా, ఊరుకో. ఆ చనిపోయినాడు నీకేమవుతుంది? మా 20 ఏళ్ళ పెళ్ళామమ్మా. యజమాని కాపాడుకోని మా అన్న ప్రాణాలు తీసుకున్నాడు. ఈ బిడ్డను కానీ మా వదిలిపోయింది. అమ్మా ఆ బిడ్డ మీకంత భారంగా ఉంటే మాకు ఇచ్చేయండి అమ్మా. అవునమ్మా, బిడ్డ లేనివాడు. మీరు ఆ బిడ్డనిస్తే మేము పెంచుకుంటాం. బిడ్డ మాట దేవుడు ఎరుగు. ఇప్పుడు ఈ కర్మకారుల చేతిలో చిల్లి కావలేదు. ఎవరిస్తారు చెప్పమ్మా? ఓ పని చేయండి అమ్మా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. ఇవి తీసుకుని ఆ పనులు పూర్తి చేయండి. ఆ బిడ్డను మాకు ఇచ్చేయండి. బిడ్డ పాప లేని వాళ్ళు ఉంటున్నారు. మిమ్మల్ని కాదండానికి నాకు నోరు రావడం లేదు. ఆ పసిగుడ్డని మీకు అప్పచెబుతాను. ఎలా పెంచుకుంటావో ఏమో. మా ప్రాణంతో సమానంగా చూసుకుంటావమ్మా. బాబు పరువుగా దాన్ని ఈ సంగతి ఎక్కడ? దేవుడికి కూడా తెలియదు. ఆ బిడ్డ మా కన్న బిడ్డే అంట. సరేనా? సరే బాబు. పుట్టిన బిడ్డ పోతే పోయింది. మా వదిన ఎలా దక్కుతుంది అనుకున్నాను. మా ఐదారు దేవుడు ఇద్దరిని ఎత్తుకుపోయాడు. తల్లిదండ్రులు లేని బిడ్డలు చూస్తుంటే కడుపు దొరుకుపోతోంది. ఆ కావంత కోసం మా అన్నయ్య చచ్చిపోయాడా? ఈ పిల్లలకి ఏమన్నా ఇవ్వండి అని అడిగితే మీ అన్నయ్యని మా కోసం ఎవరు తావమన్నారని అడిగారు. వీళ్ళ ఉసురు వాళ్ళకి తగలకట్టా పోతుందా? ఏం చేస్తాను? నా బిడ్డతో పాటే కలో గంజ పోసి పెంచుకుంటాను. నా బాబాయ్ కాదు, నా తండ్రి కాదు. బాగా చదువుతున్నాను. ఇంత డబ్బులు ఇస్తాను. ఏమే పొద్దున్న నుంచి నేను ఇంకా ఊడతా పూర్తి కాదనమాట. నువ్వెక్కడవే? బడికి వెళ్తున్నాను అత్తయ్య. బడికి వెళ్తావే? బడికి పాపా అదే వెళ్ళిపో. నేను చదువుకోవాలి. రే నీ బాబు చదివాడా, నీ తాత చదివాడరా? ఎక్కడెక్కడ పాలే పని చేసి బతకాలని చదువుకుంటాను. చదువు అదే వెళ్ళిపో. నేను గాలి చదువుకుంటా. నా మాట చదువుకో. ఏమిటే నువ్వు చెప్పు. మనకాలమ్మా ఎందుకమ్మా రోజు ఆ బిడ్డలను అలా కొట్టి చంపుతావు? చాలా చెప్పొచ్చు. మోసేవాడికి మాకు దొరుకుతుంది. బరువు బాధ్యత నీకెంత చూసేవాడికి. గౌరే సూరిగా గొడ్లను కాస్తేనే ఇంటికి రానిచ్చేది, లేకపోతే మిమ్మల్ని పస్తులు పెట్టి చంపుతాను. నువ్వు పర్వా ఏ పాలేసి పంపుతాను. అన్నయ్య మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అన్నయ్య. సరే చెల్లి. తాత మేము నీతో వచ్చేద్దాం తాత. ఎక్కడికి బాబు? పట్టణానికి. అక్కడ ఉంటే ఏదైనా పని చేసుకోవచ్చు తాత. ఇక్కడ ఉంటే మమ్మల్ని అత్తి చంపేస్తుంది తాత. ఊరుకో బాబు, ఊరుకో. సరేలే రండి.
వచ్చేసావు పాలు వచ్చే తీసుకెళ్ళండి. నమస్కారం. తాత పిల్లలిద్దరూ నీ మనవడు మనవరాలా? కాదు బాబు, దిక్కులేని పక్షులు. చిన్నప్పుడే తల్లి తండ్రి చచ్చిపోయారు. తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నారు. బాబు, తమరు ఏదన్నా పని చూపిస్తే బ్రతికిపోతారు. పాపం మరీ చిన్న పిల్లలే. అబ్బాయి నీ పేరేమిటి? సూర్యవండి. మా చెల్లాయి పేరు సీత. నువ్వు ఏం పని చేయగలవు? మీరేం చేయమంటే అది చేస్తానండి. అయితే కప్పులు ప్లేట్లు కడగలవా? ఓ శుభ్రంగా కడిగి చూపించమంటావా? మెడికల్ లాంటి కుర్రాడు. తాత ఫోన్లో ఇక్కడే ఉండి పని చూసుకుంటారులే, నువ్వు వెళ్ళు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు బాబు. బాబు, ఇక్కడ జాగ్రత్తగా పని చేసుకుని ఉంటారు కదా. సూర్యం, నువ్వు చదువుకోవడంతో పాటు చెల్లెలికి కూడా చదువు చెప్తున్నావు అనమాట. టిఫిన్ తీసుకురా. సూర్యం, టిఫిన్ తినకుండా చదివేమిట్రా? ముందు టిఫిన్ తిని తర్వాత చదువుకోండి. కాఫీ. నా పేపర్ బాబా, రిజల్ట్స్ వచ్చాయేమో, ఇప్పుడే చూసి ఇచ్చేస్తాను ప్లీజ్. ఏమైంది? నేను బిఏ పాస్ అయ్యాను సార్. యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చాను. చాలా సంతోషం నాయన. నా దగ్గర సర్వర్ గా పనిచేస్తూనే శ్రద్ధతో పట్టుదలతో బిఏ దాకా చదివి ఫస్ట్ లో బ్యాచ్ అయినావు అంటే ఇదంతా మీ చలవే కదండి. ఆనాడు నాకు చెల్లాయికి మీరు ఆశ్రయం ఇచ్చి ఆదుకోవాలి. ఇందులో నే చేసిందే ఉంది నాయన. నీ శక్తితోనే ఇంత వాడిపోయినావు. నువ్వు వచ్చిన వేళ మంచిది. మన హోటల్ కూడా చాలా పెద్దదేంటి. రాము, ఆ స్విచ్ తీసుకురా. సూర్యం, ఏమిటండి నా దగ్గర పని చేస్తూ ఎంత గొప్పవాడు అయినా అంటే ఆ విజయం నాది, నా హోటల్ది. తీసుకో, తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి పంచిపెట్టు. థ్యాంక్ యూ సార్. ముందు శుభవార్త మా చెల్లాయికి చెప్పాలి. ఏమిటో చెబుతాను కానీ ముందు నోట్ తెరు. చెల్లాయి, నువ్వు చెప్పకర్లే. పరీక్ష పాస్ అయ్యావు. మామూలుగా పాస్ కావడం కాదమ్మా, యూనివర్సిటీలోనే ఫస్ట్ వచ్చా. అన్నయ్య. అవునమ్మా, ఈ రోజంతా నీ నోరు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. మన కాలేజీ పేరు నిలబెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, మర్చిపోయినే అన్నమాట. థ్యాంక్ యూ. ఏమిటి రిజల్ట్స్ ఏమైనా పడ్డాయా? పడ్డాయి బాబు. చిన్నబాబు గారు ఈసారి కూడా తప్పారు. సరే అనుకుంటున్నదేగా. చూడు చిదంబరం, వేణుగోపాల్ స్టోర్స్ కు 200 బస్తాలు బియ్యం కావాలట. సాయంత్రంలోగా పంపే ఏర్పాటు చేయి. సరే బాబు. పేపర్ చూసావా? ప్యాస్ అవుతానన్న నమ్మకం ఉంటే కదరా నువ్వు పేపర్ చూడటానికి. అయినా టెక్స్ట్ బుక్కే చూడవాడి పేపర్ ఏం చూస్తావు? రే,
సిగ్గులేదురా నీకు? పియూసీ 3 సార్లు తప్పి సూట్ వేసుకుని షికారు బయలుదేరావా? అన్నయ్య అక్టోబర్ పరీక్ష కూర్చుంటాడులే చిన్నాన్న. బాగుందమ్మా నీ సపోర్టు. రే జైన్ చూసైనా కాస్త బుద్ధి తెచ్చుకోరా. పెదనాన్న మన ఇంట్లో ఉంచి వెళ్ళినందుకు ప్రతి పరీక్షలోనూ పాస్ అవుతూ నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆడపిల్ల పాటి జ్ఞానం నీకు లేదురా? అంటారే ఈసారి తప్పకుండా పాస్ అవుతానన్నా. పాస్ అయ్యావా సరే, లేదా ఫ్యాక్టరీలో గుమస్తాగా మారేస్తాను. ఎక్కడి నుంచి ఏమ్మా నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చావా? ఎందుకు చిన్నాన్న? ఆయన ఈ పాటి పేపర్ చూసే ఉంటారు. ఆయన ఏ సెషన్స్ కేసు విచారంలోనే మునుగుంటారు. నీ నంబర్ కూడా ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది కానీ టెలిగ్రామ్ ఇవ్వు. అలాగే. మంట మళ్ళీ తప్పావుట్రా. నా గడ్డి ఖర్చు కూడబెట్టిన డబ్బంతా నీ చదువుకు తగలబెట్టాను రా. 1 ఏడో 2 ఏళ్ళ 3 ఏళ్ళు పీసీ పేసతాను బొసపట్ల వాగావు కదరా. తప్పు పీసీ కాదే, పియూసీ. అగరించోలే. ఈ చిట్టి బాబు మహంకాళి కొడుకే, వట్టి బట్టిరాడు కాదు, కాపీగాడు కాదు. పునాదులు గట్టిగా ఉండాలని తెగదదివే దిట్టే. ఎట్టా నీ కోతలు కూలిపోను. ఈసారైనా పాస్ అయితే మీ చిట్టి బాబుకు 10 ఎకరాల పల్లం కట్నం ఇచ్చి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు రా మున్సబన్నయ్యా. ఎందుకు ఆ పొలంలో నన్నేసి బొడవడానికా? సంగతి అమ్మా ఆ ఫోటో. ఇలాంటి పాడు ముండల వెంటబడి కదట్రా పరీక్ష పాడు చేసుకున్నావు. సిగ్గు లేక జేబుల్లో పెడుతున్నావు. అమ్మా శాంతించు. ఒక జమీందారు గారి ఏకైక పుత్రికని 10 లక్షల ఆస్తికి వారసురాన్ని పట్టుకుని పాడుముండాన్ని తిట్టడానికి నీకు నోరెలా వచ్చింది? ఈ అమ్మాయికి ఆస్తి ఎంత ఉందన్నా? 10 లక్షలు. 10 లక్షలే? ఎవరా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు సరోజ్. నన్ను ప్రేమిస్తుంది, కానీ వాళ్ళ నాన్న మా ప్రేమకు పెళ్లికి అడ్డు పెడుతున్నాడు. ఏమైనా సరే మేము పెళ్లి చేసుకోదలుచుకున్నాం. అమ్మా కనీసం నువ్వైనా ఆశీర్వదిస్తే మేము పెళ్లి చేసుకుంటామే. 10 లక్షలు. 10 లక్షలే? మా నాయన మా తండ్రి ఈ సంగతి నాతో ఇప్పుడు చెప్పలేదేమిరా? నువ్వు తంతావని. పోలే చూడు, ఆ అమ్మాయిని పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సుమా. మనసు విరిగిందంటే మళ్ళీ ఎత్తకదు. ఇదిగో ఇందా ఈ 100 రూపాయలు ఇచ్చుకో. ఎందుకే? ఖర్చు పెట్టుకోరా. సరే సరు, మన పెళ్లికి మా అమ్మ కూడా ఒప్పుకుంది. సరోజా ఏమిటా ప్యాకెట్? చీర ఎక్కడిది? కొన్నాను. కొనడానికి డబ్బు ఎక్కడిది అంటున్నాను. మాట్లాడమే. అబ్బాబ్బా అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అప్పుడే మొదలెట్టారు. ఇదిగో నాంచారు, నీ అలుసు చూసుకుని ఇది మరీ బరి తెగించింది. ఈవేళ ఒకరితో సినిమాకు వెడుతుంది, రేపు మరొకరితో పిక్నిక్ అంటుంది. ఎవడేమిచ్చినా ప్రజెంటేషన్ తీసుకొస్తుంది. వయసు వచ్చిన పిల్ల కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోవాలి. చెప్పారు ఇద్దరు, ఏదో చిన్నపిల్ల. చిన్నపిల్ల పెళ్లికి ఎదిగి గుండెల మీద కుంపటిలా కూర్చుంది. ఇలా తిరుగుతుంటే దీన్ని ఎవడే పెళ్లి చేసుకునేది? నా పెళ్లి మీరేం చేయనక్కర్లేదు. విన్నావా దాని సమాధానం? అవునన్నా, మీరు పెళ్ళంటూ చేస్తే ఏ గుమస్తాకో బడి పంతులకో ఇచ్చి కట్టపెడతారు. చాలని జీతంతో ఏ సర్దాలు తీరకుండా జీవితం అంతా నరకం అనుభవించాలి. అందుకని నాకు నచ్చిన వాడిని, బాగా డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అమ్మా సినిమాకి వెళ్తాను. టాటా. నా బంగారు తల్లి. ఎందుకే మురుస్తున్నావు సిగ్గులేక? ఎందుకు సిగ్గుపడాలండి? నా బిడ్డ అంత అమాయకురాలేం కాదు. ఆలోచన ఉంది, తెలివి ఉంది. ఎవరినో లక్షాధికారినే ప్రేమించి పెళ్లి చేసుకు తీరుతుంది. అప్పుడు మీరే దాన్ని నెత్తిన పెట్టుకుంటారులేండి. కోసి నిబ్బుల పాట మండిపోను. పెంచిన బిడ్డకి ఇలా ఉంది, కన్న బిడ్డ అవుతుంది. పెంచిన బిడ్డ ఆ మాట అనొద్దు. ఎన్నిసార్లు చెప్పాను మీకు. రండి స్నానానికి. హలో సరు, ఎక్కడికి? సినిమాకే. నేను అక్కడికే. జంటగా వెళ్దాం. ఏమిటి? ఏమన్నా? ఇద్దరం కలిసే వెళ్దాం. ఏ ఆ చిట్టిబాబు పాటు చేయలేనా? అతను బూటు విలువ చేయు. నువ్వు తిట్టినా అందంగానే ఉంటుంది సరు. నీ బాబు ఎవడంటా వస్తాడో చూస్తాను. రా. ఏమిటా అది? చూడండి దుర్మార్గుడు నన్ను ఒంటరిగా చూసి. నీకు బుద్ధి లేదు? ఓ బాబాయ్, ఆ మధ్యలో నీకెందుకు? ఏమన్నావు?
అయ్యో రక్తం వస్తుంది. అదే పర్లేదు, అదే పోతుంది. థ్యాంక్స్ అండి. అయ్యో నా సైకిల్. అయ్యో అయ్యో పాడైపోయిందండి. ఏ రిక్షా రా. ఈ సైకిల్ రిక్షాలో పెట్టు. ఇదిగో అమ్మాయి, నువ్వు మా చెల్లాయి ఆ రిక్షాలో రండి. ఎందుకులేండి, కాస్త యుద్ధం చేశావుగా, మా ఇల్లు దగ్గరే, కాఫీ తాగి వెళ్తావు కానీ పద. రా. నీ పేరేం చెన్నై? సరోజ. ముద్దుగా ఉంది. అమ్మ నాన్న ఉన్నారా? ఓ ఉన్నారు. అదృష్టవంతురాలి. మీకు లేదా? పాపం. చెల్లాయ్, కట్టి కట్టేసావా? వెరీ గుడ్. కాఫీ తీసుకోమ్మా. నో ప్లీజ్. ఏ? అక్కయ్య సగం, నేను సగం. ఓహో సరే, తీసుకో. నువ్వు కూడా. థ్యాంక్స్. వస్తానండి. ఏమండి, ఈ పూట సైకిల్ ఇక్కడ ఉంచుతారా? రేపు వచ్చి తీసుకుంటాను. ఏం మళ్ళీ సినిమాకి వెళ్తావా? అవునండి, నా కోసం ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. వెళ్ళకపోతే బాగుండదండి. ఇదిగో అమ్మాయి, నువ్వు వయసులో ఉన్న పిల్లవు. ఇలా ఒంటరిగా బయలుదేరావంటే తుంటరి పిల్లలు వెంటబడి అలరి చేస్తారు. ఏడు సార్, నాకు ఆ భయం ఏం లేదండి. మర్యాదగా ఇంటికి పెడతావా లేక బలవంతంగా తీసుకెళ్ళి దిగబెట్టమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. భలేవారండి మీరు. వస్తానక్క, టాటా. కళ్ళు కనిపించట్లా? కనిపిస్తున్నాయి కాబట్టి బ్యాగ్ తీపోయారండి. గొప్ప పని చేశావు. పప్పు కట్టింది. నాకు కట్టిందండి బొప్పి. ఏమండి, మళ్ళీ తయారయ్యావు? పిలిచారు కదండి మరి. సరే కానీ ఇవాళ స్వీట్ ఏమిటి? గులాబ్ జామ్, మైసూర్ పాక్, రసగుల్లా, బాదం హల్వా, బాద్షా, జాంగ్రీ, హాట్, బూందీ, పకోడా, బజ్జీ, వడా, పూరి. ఆఫ్ అయ్యని దండకం. మరి ఏం కావాలో చెప్పండి. కమలా, ఏం తీసుకుంటావు? పాస్ అయి పార్టీ ఇచ్చేది నువ్వు. నువ్వే ఆర్డర్. జాంగ్రీ తీసుకున్నావా? అబ్బా, నాకు జాంగీర్లు పాదుషాలు నచ్చం. నాకు జిలేబ్ కావాలి. నీకు గులాబ్ జామ్, పకోడా. చూడు, అరే సర్వరేడి. కేర్లెస్ ఫెలో. ఎవరు తమ్మన్నారు ఇవన్నీ? నీకు మేనేజ్ తెలుసా? మేనర్స్ తెలుసు కాబట్టి ఉన్న వెరైటీస్ అన్ని తీసుకొచ్చాను. మీరు డాన్స్ అయినందుకు పార్టీ ఇస్తున్నారు కదండి. సత్యం, నీకు ఇంగ్లీష్ కూడా తెలుసా? ఏదో కొంచెం. మీలాంటి చదువుకున్న అమ్మాయిలు వస్తుంటారు కదండి, విని. వెళ్ళి 5 కాఫీ పట్టరా. ఓకే. ఇదిగో స్ట్రాంగ్ గా ఉండాలి. డబుల్ స్ట్రాంగ్ తీసుకొస్తాను. కాఫీ. వెళ్ళి బిల్ పట్టరా. ఇదిగో రెడీ. 5 రూపాయలు 10 పైసలు. ఐదు 50 పైసలు ఎందుకండి? ఆ పై 40 నీకు పక్షి. అది మనకి అలవాట్లేదు రండి. ఎంత పొగరా. సార్, ఈ సర్వర్ ఎవరో తలబిరుసుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు ఇక్కడుంటే మాలాంటి వాళ్ళని రావడం కష్టం. సూర్య, ఎందుకు ఇలా మాట్లాడడం? చెబితే వినవు. బిఏ బ్యాచ్ అయినావు. సర్వింగ్ మానమంటే మానవు. ఎలా? సార్, సర్వింగ్ నాకేం చిన్నతనం కాదండి. ఈ పని చేస్తూనే ఇంతవాడిని అయ్యారు. మరో ఉద్యోగం దొరికే వరకు సర్వర్గానే ఉంటాను. ఏమిటో నీ ఇష్టం. సూర్య ఉన్నాడమ్మా? ఉన్నారండి. అన్నయ్య, నీకోసం ఎవరు వచ్చారు?
లోపల కూర్చోబెట్టమ్మా, ఇప్పుడే వస్తుందా? ప్రిన్సిపాల్ గారు వచ్చారని చెప్పమ్మా. ప్రిన్సిపాల్ గారు నమస్కారం సార్. నమస్కారం. కూర్చోండి కూర్చోండి సార్. రండి సార్ రండి. ఏమిటి నాయన భోజనం చేస్తూ వచ్చినట్టున్నావు? ఓ ఐఎమ్ సారీ సార్, ఇప్పుడే వస్తాను. నీ పేరేమిటమ్మా? సీతండి. సూర్యం, వీరి పేరు జగన్నాథం గారు. మన కాలేజీ వీరి తండ్రి గారు కట్టించింది. నమస్కారం అండి. నమస్కారం. నిన్ను చూడాలంటేను మీరు కాస్త కబురు చేస్తే నేనే వచ్చేవాడిగా. పెద్దవారికి శ్రమించారు. ఇందులో శ్రమే ఉంది బాబు. మా కాలేజీలో ఒక విద్యార్థి ఇంతటి అపూర్వమైన విజయం సాధించాడంటే అది మాకు ఎంత ఆనందం. నిన్ను స్వయంగా చూచి అభినందించాలని వచ్చాను. ఈ కాలేజీ స్థాపించిన తర్వాత ఇంతటి గౌరవం రావటం ఇదే మొదటిసారి. నీలాంటి రత్నాన్ని కన్నందుకు నీ తల్లిదండ్రులు ఎంత ఆనందపడుతున్నారు. మాకు అదృష్టం లేదు సార్. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే పోగొట్టుకున్నాం. మీ దేవురు బాబు? మునిపల్లి అండి. మునిపల్లె? అవునండి. మా నాన్న ఒక భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేసేవాడు. నీటి తగాదాల్లో ఆ భూస్వామి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అర్పించాడు. కానీ ఆయనకి విశ్వాసమే లేకపోయింది. మేము పసిపిల్లమనే జాలి కూడా లేకపోయింది. మా ఆలనా పాలనా చూడకుండా తన ఆస్తిపాస్తులు అమ్ముకుని ఊరు విడిచి వెళ్ళిపోయాడు. మీరు వీరయ్య బిడ్డలా? అవునండి. నేనే బాబు ఆ భూస్వామిని. మీ నాన్నను పొట్టను పెట్టుకున్న పాపిష్టమని నేనే. ఆనాడు మీ నాన్న లేకపోతే ఈనాడు ఈ జగన్నాథం లేడు బాబు. కానీ నేను విశ్వాసఘాతకుడు మాత్రం కాదు నాయన. మీ పోషణ కోసం, చదువు సంఖ్యల కోసం మీ మేనత్త మహంకాళికి 10,000 రూపాయలు ఇచ్చాను బాబు. అలాగా? ఆ సంగతి మీ తల్లినా నీకు చెప్పలేదా బాబు? మా తల్లి ఎక్కడుంది సార్? హాస్పిటల్లో ప్రసవించలేక తల్లి బిడ్డ అప్పుడే చనిపోయారు. ఎంతటి దురదృష్టవంతులు బాబు. నా మూలంగా మీ ఇద్దరు దిక్కులేని పక్షులయ్యారు. మీకోసం నేను చేసిన సహాయం కూడా మీకు అందకుండా పోయింది. పోనీలే బాబు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళ మీ ఇద్దరిని చూస్తుంటే నా ప్రాణదాత వేరైనే మళ్ళీ చూసినంత సంతోషంగా ఉంది. బాబు, మీ ఇద్దరు బయలుదేరు. ఎక్కడికండి? మా ఇంటికి బాబు. సార్, ఇప్పటికే మీ ఇద్దరు ఎన్నో కష్టాలు పాలయ్యారు. ఇక ముందు అలా జరగడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి మీ ఇద్దరు నా బిడ్డలు, నా ఇల్లే మీ ఇల్లు. పదండి బాబు. అది కాదండి సూర్యం, నన్ను పరాయివాడిగా భావించొద్దు. నా కోరిక మన్నించు బాబు. ఇది నా కోసం, నీ కోసం కాదు, నీ తండ్రి ఆత్మశాంతి కోసం. పెద్దవారి మాట కాదనకు సూర్యం. అలాగే సార్. చాలా సంతోషం.